ఒక ముఖ్యమంత్రిని ఇంతగానం తిడతారు ఎందుకే మీరు నాకు ఒక ముఖ్యమంత్రిని ఇంతగానం ఎందుకు తిడతారు? నలుగురు కొడుకులు ఉంటే ఒక కొడుకును మంచిగా చూసి ముగ్గురు చూడకపోతే అనడా మరి ఇప్పుడు ఎవరు అనడా అంటాడా? ఇప్పుడు ఎవరిని చూసిండు ఎవరిని చూడలే? ఇప్పుడు ఒకరిని మంచిగా చూస్తున్నారు అదేంది ఆడోళ్ళకి పథకం పెట్టిండు, అది బస్ కిరాయి నడుస్తుంది. ఏంది 100 రూపాయల బిల్లు వచ్చేది ఉంటే అది ఒకటి మాఫీ చేసిండు, ఏంది కరాటి ఇళ్ళది, అంతే కదా. ఇక మరి ఆడోళ్ళకి మంచిగా చూస్తే మొగోళ్ళని చూడకపోతే వాడు తిట్టాడా? అంతేనా? ఆ మొగోళ్ళు ఏంది ఆడది ఎక్కడిది? ఈడ చేస్తేనే అది పట్నం పోయి బస్సు ఎక్కుతుంది అందాదా. మరి ఈడ నేను చేయండి ఎట్లా ఎక్కుతుంది ఆడికి పోయి? అంతేనా? నువ్వు ఆలోచన చెయ్యి, అంతేనంటే నువ్వు చేసుకో భార్య, నువ్వు ఇట్లా తిప్పల వాడితేనే నీ భార్య ఇంటికాడ ఉండి దిద్దుతుంది. మరి నువ్వు ఊరు తిరగకపోతే ఆమెకి ఎక్కడ ఆమ్దాని? నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు ఎండానక ఆనాన తిరుగుతున్నావా? మరి ఆమె ఇంటనే వంతుంది, ఈడ నువ్వు తిప్పు రాలేపోతే మళ్ళీ గెలుతాడా? ఇక మళ్ళీ అలా అయ్యగిట్లా గెలుస్తాడు వాడేమో కానీ అంతే. ఈయన గెలవడా? ఈయనైతే గెలవాడు, అలా అయ్యే గెలుస్తాడు. ఎందుకట్లా? ఎందుకంటే ఈయనది మనిషి 5 ఏళ్ళు చేసుకోవాలిగా. ఇప్పుడు గాడ పొలం ఉంది, అన్నదమ్ములు 2 ఉండ్రు, ఓడో పాట పండించుకోవాలి. మరి ఎప్పుడు ఈడ పండించుకుంటే అటు వాడేడు పోవాలి? నువ్వే చెప్పు ఇక. మొత్తానికి